అల్లూరు జిల్లా అరకులోని ఈ నెల 20న జరగనున్న రా కదిలిరా సభకు తెలుగుదేశం పార్టీ అరకు నియోజకవర్గ ఇన్ఛార్జు సివేరి దొన్నుతెర ఆధ్వర్యంలో చకచక ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లకు కొబ్బరికాయలు కొట్టి పనులను దొన్నుతెర ప్రారంభించారు. నియోజకవర్గంలో 6 మండలాల నాయకులు ఏర్పాట్లో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా దొన్నుతెర మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అరకు నియోజకవర్గ పర్యటనను విజయవంతం చేసేందుకు గాను టీడీపీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేస్తున్నాయని, 20న జరిగే రా కదిలిరా సభ ఎన్నడూ చూడని విధంగా ఇక్కడకు గిరిజన ప్రజలు హాజరు కాబోతున్నారంటూ తెలిపారు. ప్రతి గ్రామం నుంచి రా కదిలిరా సభకు హాజరయ్యేందుకు ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారంటూ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ పట్ల గిరిజన ప్రజలు సద్భావంతో ఉన్నారని, ఎవరికి వారిగా సభా కార్యక్రమ ఏర్పాట్లలో పాల్గొనడమే దానికి సాక్ష్యమని చెప్పుకొచ్చారు. వాళ్ళని చైతన్యం నింపాలి అనే ఉద్దేశంతో రా కదిలిరా అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే మా అరకువేలి నియోజకవర్గంలో ఈ నెల 20 తారీఖున రా కదిలిరా అనే బహిరంగ సభ మేము అరకు గ్రామం జైపూర్ జంక్షన్ కూడలి వద్ద మేము ఏర్పాటు చేస్తున్నాం. ఈ బహిరంగ సభకు ఈ అరకువేలి నియోజకవర్గం ప్రజానికం, యువత, విద్యార్థులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా కదిలి వచ్చి ఈ బహిరంగ సభను జయప్రదం చేసి మనమందరినీ మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని 2024లో మనము ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోయాలని, భూస్థాపితం చేయాలని మీ అందరినీ మరొకసారి నేను కోరుకుంటూ చేయడానికి మా డుమిరిగూడ మండలంలో ఉన్నటువంటి గ్రామ స్థాయి నుండి అలాగే మండల స్థాయి నాయకులందరూ కూడా ఇప్పటికే ఒక కార్యాచరణను మేమందరూ కూడా సిద్ధం చేసుకుని ఉన్నాం. అలాగే గతంలో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మరి మా యొక్క డుమిరిగూడ మండలంలో అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ మండలంలో మరి ఆయన ప్రారంభించి మరి శంకుస్థాపన చేసి ఆ యొక్క కార్యక్రమాలు కూడా గతంలో అతను పూర్తి చేసి ఉన్నారు. మరి ఈసారి కూడా మరి ఈ సభను మరి డుమిరిగూడ మండలంలో జరగడం చాలా సంతోషదాయకం.